కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని ఎర్రిపాక శివకేశవుల క్షేత్రంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం మహాపంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఏలేరు నది తీరాన వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శివకేశవులకు ఏకకాలంలో అభిషేకం జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఆలయ ధర్మకర్త జ్యోతుల నెహ్రూ మణి దంపతులు పంచామృత అభిషేకాన్ని నిర్వహించగా అనంతరం భక్తులు స్వహస్తాలతో 1108 బిందులు ఏలేరు జలాలతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ శివకేశవుల ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి సాధించాలని, కార్తీక సోమవారం ప్రత్యేకంగా ఈ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత, ఎస్వీఎస్ అప్పలరాజు దంపతులు సహా వేలాది భక్తులు పాల్గొన్నారు. ఆయుష్మంతం కరోదమా మరి కావాల్సిన అన్నవి ఇచ్చారా? అందులో కింద దీపాలమ్మా, అందులో కింద దీపాలు కాసేపు ఒక 5 నిమిషాలు మళ్ళీ తిరిగా రాపండి. సరే స్వామి, ఒక్కసారి ఆపండి వారిని. స్వామి రాపండి, రుద్రాక్ష మూటలు చెప్పించండి. కొద్దిగా ఎదరండి, మీరు ఇంకా మేడం గారు కనపడలేదు. అది
వ్యాసాత్రమే దివాత్రమే ముక్తాత్రమే కల్వాత్రమే గోధూమాత్రమే శరాష్టమే ప్రియంగవష్టమే నమస్తమే శ్యామారాత్రమే దేవారాత్రమే ఆత్రమే ముక్తియాత్రమే గలగత ప్రతిష్ఠించి ఉన్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కోటి పార్థివ లింగాలుతో 11 రోజుల పాటు కుంభాభిషేకం జరిగిన దాఖలాలు అయితే ఎక్కడా కనపడవు. ఈ ప్రపంచంలోనే అయిపోయిన వచ్చేలే బిల్లు లెక్కించుకున్న అబ్బాయి 108 అయ్యాక 1008 అయ్యాక అక్కడ పూజ చేస్తారు. 24 25 26 అమ్మా మళ్ళీ రండి మళ్ళీ రమ్మను ఒకసారి వెనకరా మనం ప్రసాద్ గారు వెళ్ళదండి పండు ఫోటో పండు కాదన్నా ఒకసారి అయిపోయిన వచ్చేలే
ఏంటి అయిపోయినా వచ్చేయాలి. అమ్మా, 3 విత్తనాలు వేయాలి. ముందు నీళ్ళు చూసుకోండి. బిల్లు లెక్కెట్టుకున్న అబ్బాయి 108 అయ్యాక 1008 అయ్యాక అక్కడ పూజ చేస్తారు. 24 లెక్కెట్టుకోండి. 25 26 అమ్మా మళ్ళీ రండి. మళ్ళీ రమ్మను. చాలా వెనకరా మనం ప్రసాద్ గారు వెళ్ళదండి. పండు ఓ పూట పండు కాదన్నా సార్ లేనటువంటి వాడు సుఖపడతాడు, ఉన్నటువంటి వాడు సుఖపడలేడు. ఇదంతా ఏమిటయా అంటే దుఃఖనాశనము. అనేకమైన దుఃఖాలు విశేషంగా జన్మలో మానవ జన్మ దుర్లభం, జంతువుల నర జన్మ దుర్లభం అని చెప్పేసి చెప్పబడుతోంది. అన్ని ప్రాణులలో కల్లా మనుష్య జన్మ రావడం చాలా దుర్లభం. ఈ మనుష్య జన్మ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు చేయము అంటే మనం చేతితో చేయకపోయినా చూసినటువంటిది కన్ను, అలాగే వినేటువంటి చెవు, ఇవన్నీ కూడా పాపం చేస్తూ ఉంటాయి. ఎవరినో తిట్టుకుంటారు, అదే ఎవరో గొడవ పడుతూ ఉంటారు, అది చూడటం పాపమే మనకు కూడా. అలాగే ఎవరినో తిట్టుకుంటూ అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు, చెవిని పెడితే అది దోషమే మనకి. ఇలాగే అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా మనం తెల్లారేస్తే చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర హర హర మహాదేవ. చాలా తీపిగా ఉంటుంది. ఏమంటే తీపిగా అంటే మధురంగా ఉంటుంది. మాట్లాడే కొద్దీ ఇంకా మాట్లాడితే బాగుంటుందయ్యా అనేటువంటి విధానం కనిపిస్తుంది. ఒక మాట వింటే ఎందుకు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఏమిటి మధురం అనేటువంటిది ఎలా వస్తుందా అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుందో ఆ కంఠం. ఈశ్వరుడికి పట్టుదేవతో అభిషేకం చేస్తే ఆ కంఠాన్ని మధురంగా గానాన్ని చేసేటువంటి విధంగా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. హర మహాదేవ, శంభో హర మహాదేవ, శంభో శంకర. అందరూ కూడా నిల్చోకనమ్మా. శంభో శంకర లేదంటే శివాయ ఏదో అంటూ ఉండాలి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టంగా ప్రీతిపాత్రంగా అలాగే తర్వాత చదువుకోవాల్సింది. స్వామివారు ఇస్తే ధనాన్ని వృద్ధి పొందిస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా ధనం ధాన్యం సుఖం జాయం అని చెప్పే శాస్త్రం చెప్పబడుతోంది. ధనము అంటే ఒక డబ్బులే కాదు, ధాన్యము, సుతము పిల్లలు, అలాగే ధాన్యము, ఇవన్నీ కూడా మనకి ఐశ్వర్యంతో సమానం. ఇక్కడ ఏదైతే కోటి లింగేశ్వర స్వామిని మనం ప్రతిష్ఠించామో కోటి లింగేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామికి జలాభిషేకం చెయ్యాలి. 1108 బిందెలతోటి మహిళా సోదరిమణులు ఈరోజు అభిషేకం చెయ్యాలి అని చెప్పి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు పంచద్రవ్యాలతోటి కూడా కోటిలింగేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత
ఇప్పుడు 1108 బిందెలతోటి జలాభిషేకం చేయడం జరుగుతుంది. పవిత్ర యాలా నదిలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి అభిషేకించడం జరుగుతుంది. ఇది ఒక ప్రశస్తమైనటువంటి మాసం. హిందూ ధార్మిక వ్యవస్థలోనే ఈ మాసాన్ని ప్రతి హిందువు కూడా చాలా అతి పవిత్రంగా భావిస్తారు. పూజలు పునస్కారాలు నిష్ఠ గరిష్టంగా చేయడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, నాకు సంబంధించి వ్యక్తిగతంగా చూసుకుంటే నా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి, విద్యా వ్యవస్థలు పెరగాలి అనేటటువంటి సంకల్పంతో ఇవాళ ఈ మహా అభిషేక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇప్పటికే ఆ శివుడు వెంకటేశ్వరుడు ఆశీర్వాదంతో ఆ వైపు మేము ముందుకు విజయం సాధించుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వారి ఆశీస్సులతోటి ఇది ఒక సంవత్సరంతో ఆగేటటువంటి కార్యక్రమం కాదు. ఇంతేకాకుండా ఏదైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్నటువంటి మరి జ్యోతిర్లింగాన్ని ఈ యాలా నది ఒడ్డున మనం ప్రతిష్ఠించుకోవడం జరిగిందో దానికి కూడా ఇప్పుడు పంచద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత దానికి కూడా జలాభిషేకం జరుగుతుంది. వేలాదిగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. దాంతో పుణ్యం పురుషార్థం కలిసి వచ్చి మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తాం. లేనటువంటి వాడు సుఖపడతాడు, ఉన్నటువంటి వాడు సుఖపడలేడు. ఇదంతా ఏమిటయా అంటే దుఃఖనాశనము. అనేకమైన దుఃఖాలు విశేషంగా జన్మలో మానవ జన్మ దుర్లభం, జంతువున నర జన్మ దుర్లభం అని చెప్పేసి చెప్పబడుతుంది. అన్ని ప్రాణుల కల్లా మనుష్య జన్మ రావడం చాలా దుర్లభం. ఈ మనుష్య జన్మ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు చేయం అంటే మనం చేతితో చేయకపోయినా చూసినటువంటి కన్ను, అలాగే వినేటువంటి చెవు ఇవన్నీ కూడా పాపం చేస్తూ ఉంటాయి. ఎవరినో తిట్టుకుంటారు, అదే ఎవరో గొడవ పడుతూ ఉంటారు, అది చూడటం పాపమే వరకు కూడా. అలాగే ఎవరినో తిట్టుకుంటూ అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు, చెవిని పడితే అదే దోషమే మనకి. ఇలాగ అనేకమైన దోషాలన్నీ కూడా మనం తెల్లారేస్తే చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. చాలా తీపిగా ఉంటుంది. ఏమంటే తీపిగా అంటే ఏమిటి? మధురంగా ఉంటుంది. మాట్లాడే కొద్ది ఇంకా మాట్లాడితే బాగుంటుందయ్యా అనేటువంటి విధానం కనిపిస్తుంది. ఒక మాట వింటే ఎందుకు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఏమిటి? మధురం అనేటువంటిది ఎలా వస్తుందా అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుందో ఆ కంఠం. ఈశ్వరుడికి పట్టుదేవతో అభిషేకం చేస్తే ఆ కంఠాన్ని మధురంగా గానాన్ని చేసేటువంటి విధంగా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. హర మహాదేవ, శంభో హర మహాదేవ, శంభో శంకర. అందరూ కూడా నిల్చోకండమ్మా. శంభో శంకర లేదంటే శివాయ ఏదో అంటూ ఉండాలి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టంగా ప్రతిపాదనగా అలాగే తర్వాత చెరుకు రసం స్వామివారు ఇస్తే ధనాన్ని వృద్ధి పొందిస్తారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ధనం ధాన్యం సుఖం జాయం అని చెప్పే శాస్త్రం చెప్పబడుతోంది. ధనము అంటే ఒక డబ్బులే కాదు, ధాన్యము, సుతము పిల్లలు, అలాగే ధాన్యము ఇవన్నీ కూడా మనకి ఐశ్వర్యంతో సమానం.
మా అందరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి చెప్తూ ఉండండి. అందరూ కూడా ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్క దీపం మళ్ళీ ఈ పక్క నుంచి రావడం, వెనక్కి మళ్ళీ ఎవరు వెళ్ళకూడదు. వచ్చండి దారిలోనే ఇలా పైకి వచ్చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఇలా పైకి వచ్చి ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఇలా కిందకి రావాలి. దేవుడికి ప్రదక్షిణ అవుతుంది. అలా చేస్తే ఇలా వెనక్కి వెళ్తే ఆ ప్రదక్షిణ